హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతో మందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ నేమ్ చాలా డిఫరెంట్గా ఉండింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్ గురించి నాకు తెలుసుకోవాలంది. శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అని పెట్టారు. అది కూడా 23 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్లో ఎండి మీరు యాక్చువల్లీ. సో ఆ పేరు ఎలా పెట్టారు, పేరుకు మీనింగ్ ఏంటి? అంటే చరక అంటే ఆయుర్వేదిక్లో చరక, సుశ్రుత, వాగ్భట అనే 3 సంహితలు ఉంటాయి. అంటే నేను ఎండి చేసింది, నా స్పెషాలిటీ ఏంటంటే కాయ చికిత్స. ఓకే. అంటే దానిలో జనరల్ మెడిసిన్ అంటాం, అలోపతి వైద్య చూడాలంటే. ఈ కాయ చికిత్స కిందే అంటే మేము ఎక్కువ పంచకర్మ చికిత్సలు చేస్తాం. అంటే కాయ చికిత్సలోనే పంచకర్మ అనేది ఒక డిపార్ట్మెంట్. ఈ పంచకర్మ చికిత్సలు అంటే మెడిసిన్స్కి ఔషధాలు ఇవ్వకుండా న్యాచురల్ వేలో తగ్గించడం, అది మేము చేసే స్పెషాలిటీ. చాలామంది ఆయుర్వేద డాక్టర్స్ మందులు ఇచ్చే డాక్టర్స్ ఉంటారు, అంటే ఓపీ లాగా చూసి మందులు ఇచ్చి పంపించే డాక్టర్స్ ఉంటారు. కొంతమంది పంచకర్మ చికిత్సలు చేసే డాక్టర్స్ ఉంటారు. మాది పంచకర్మ చికిత్సలు చేసి పంచకర్మ చికిత్సలు అయిపోయిన తర్వాత రోగానికి తగ్గట్టు మందులు ఇచ్చే డిపార్ట్మెంట్ మాది. కాబట్టి మాదంతా కూడా చరక సంహిత కింద ఉంటుంది. అంటే మేము చదివే బుక్స్, మాకున్న బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చరక సంహిత నుంచి తీసుకున్న పాయింట్సే ఉంటాయి. కాబట్టి మా స్పెషాలిటీ అది. కాబట్టి మేము శ్రీ చరక అంటే చరక సంహితకి ఒక ముందర శ్రీ అని యాడ్ చేస్తే గౌరవంగా ఉంటుందని చెప్పి శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని పెట్టాం. కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే మన హాస్పిటల్లో వాడే ప్రతి మెడిసిన్, చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఇక్కడే ఏదో తయారు చేసి రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఇక్కడ చేసే మందులు అంత క్వాలిటీ ఉండవు. కానీ మేమేంటంటే ఆయుర్వేదశాల కొట్టకల్, అంటే కేరళలో ఉన్న ఆయుర్వేదశాల కొట్టకల్కి మాది ఆయుర్వేద డీలర్స్ ఇక్కడ మేము. కాబట్టి ప్రతి మెడిసిన్ మేము కొట్టకల్ ఆయుర్వేదశాలను తెప్పిస్తాం. కాబట్టి మేము దానికి కేరళ ఆయుర్వేదిక్ అని యాడ్ చేసాం. అంటే శ్రీ చరక మేము చదివిన స్పెషాలిటీకి గురువు గారు, ప్లస్ మేము వాడే మెడిసిన్స్ కేరళ నుంచి వస్తాయి కాబట్టి ఒరిజినల్ క్వాలిటీ మందులు వస్తాయి కాబట్టి కేరళ ఆయుర్వేదిక్ రెండు కలిపి శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పేరు పెట్టి. అలోపతి మెడిసిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ చాక్లెట్స్ తిన్నంత ఈజీగా మెడికల్ షాప్కి వెళ్ళి వేసేసుకుని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసేసుకుంటున్నారు. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది మాత్రం ఆయుర్వేదంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయుర్వేదంలోనే మెడిసిన్ తీసుకోవాలి అంటూ నమ్మకంతో, ట్రస్ట్తో గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్న చాలా మంది ఉన్నారు ఆయుర్వేదం మీద. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్న సమస్య ఏంటంటే బ్యాక్ పెయిన్. జనరేషన్ డిఫరెన్స్ లేదు, పెద్ద చిన్న అనే భేదం లేదు. ప్రతి ఒక్కరిలో బ్యాక్ పెయిన్ సమస్యను చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదంలో బ్యాక్ పెయిన్కి సంబంధించి శాశ్వత పరిష్కారం ఉంటుందా? యాక్చువల్గా 100కి 100% ఉంటుందండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనగానే మనం జనరల్గా లోవర్ బ్యాక్ పెయిన్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుము దగ్గర వచ్చి నొప్పి. దాంట్లో ఏంటి, వెన్నుముకలో ఎల్ స్పైన్ అంటే లంబార్ స్పైన్, L1, L2, L3, L4, L5 5 వర్టిబుల్ బోన్స్ అనేవి ఉంటాయి. ఈ వర్టిబుల్ బోన్స్ అనేవి వీక్ అయిపోయి, అంటే అరుగుదల వచ్చేసి డీజనరేట్ అయిపోయి ఆ L3, L4, L5, L1 ఈ ఏరియాలో ఎక్కువ డీజనరేషన్ ఉంటుంది. ఎందుకంటే మన నడుము ఉంచినప్పుడు ఎక్కువ యూజ్ చేసే పార్ట్స్ L3, L4, L5 ఏరియాలోనే ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న ఎముకలు అనేవి అరుగుదల వచ్చేసి ఎముకల మధ్యలో ఏదైతే కొంచెం కుషల్ లాంటి పదార్థం ఉంటే దాన్ని డిస్క్ అంటాం. ఆ డిస్క్ అనేది కొంచెం ఉన్న ప్లేస్ నుంచి పక్కకి జరిగి ఫస్ట్ స్టార్టింగ్లో డిస్క్ బల్జింగ్ అని వస్తుంది. కొంచెం ముదిరిన తర్వాత డిస్క్ ప్రొట్రూజ్, అంటే ఉన్న ప్లేస్ నుంచి డిస్క్ కొంచెం బయటికి జారుతుంది. జారినప్పుడు ఆ పక్కనే ఉన్న నరం ఏదైతే ఉంటుందో నరాన్ని ప్రెస్ చేస్తుంది. నరం ఒత్తుపోయినప్పుడు నడుములో స్టార్ట్ అయిన నొప్పి నడుము నుంచి కాలంతా కూడా పారినట్టు, తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా, ఏదైనా కాలు బటన్ వేలు కానీ కాలు అంతా కూడా వీక్ అయిపోయినట్టు, కాలు స్పర్శ తగ్గుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా, అంటే వన్స్ డిస్కులు బయటకు వచ్చి నరాలు ఎత్తుకుపోయి కాలు వీక్ అయ్యే స్టేజ్లో, లేదంటే మలమూత్రాలు కూడా కంట్రోల్ లేకుండా అయిపోయే స్టేజ్లో జనరల్గా 90% ఆఫ్ పేషెంట్లు ఏం చేస్తారు, పరిగెత్తుకుంటే సర్జరీకి వెళ్ళిపోతారు. ఆపరేషన్ చేసుకుందాము, ఆపరేషన్ చేస్తే మన పర్మనెంట్ తగ్గిద్దని ఉద్దేశం ఆపరేషన్కి వెళ్ళిపోతారు. కానీ ఆపరేషన్ చేసినా సరే గ్యారంటీ రిజల్ట్ అనేది అట్లాంటి కేసుల్లో ఉండవు. ఎందుకు ఉండవంటే వెన్నుముక, దాన్ని మనం వెన్ను పూస అంటాం. అంటే మన మెడలో వేసిన పూసల దండలాగా ఒకదానికొకటి పైనుంచి కింద కనెక్షన్స్ ఉంటాయి. మనం వేసిన పూసల దండలో ఒక పూస ఊడిపోయింది అనుకుని ఏమవుతుంది, దాని యొక్క టైట్నెస్, అంటే దాని యొక్క పూసల దండ మొత్తం కూడా లూజ్ అయిపోతుంది. ఒక పూస ఊడిపోతే మిగతా దండ మొత్తం కూడా ఎట్లయితే లూజ్ అయిపోతుందో
అట్లాగే కూడా వెన్నుపూసలో ఒక డిస్క్ బయటికి జారింది కదా అని చెప్పి కట్ చేసి ఆపరేషన్ చేసి డిస్క్ని తీసేసాం అనుకోండి, దాని ఎఫెక్టు డెఫినెట్గా పైన ఉన్న కింద ఉన్న డిస్క్ మీద మళ్ళీ పడుతుంది. కాబట్టి వెన్నుముక కేసులకి డిస్కులు బయటకు వచ్చి నరాలు పోతున్న పేషెంట్లకి సర్జరీ చెప్పినా సరే శాశ్వత పరిష్కారం అనేది ఉండదు. అది చేసే డాక్టర్సే చెప్తారు, గ్యారంటీ చెప్పలేము, కొంతకాలం బాగుంటుంది, శాశ్వతంగా తగ్గుతుందని చెప్పలేము, ఆ డాక్టర్సే చెప్తారు. అట్లాంటి వాళ్ళకి ఆ స్టేజ్లో ఉన్న పేషెంట్లకి, ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్ చివరి స్టేజ్లో అంటే అన్ని ట్రీట్మెంట్లు అయిపోయి పెయిన్ కిల్లర్స్ వాడి బెడ్ రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ అయిపోయి ఇంజెక్షన్ తీసుకొని అన్ని రకాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డాక్టర్ సర్జరీ చేయాలని చెప్తారో సర్జరీ స్టేజ్లో మా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు పేషెంట్లు. అట్లాంటి పేషెంట్ సర్జరీ చెప్పిన పేషెంట్లకు కూడా ఆయుర్వేదంలో మేము చేసే ఈ కేరళ పంచకర్మ చికిత్సల ద్వారా శాశ్వత పరిష్కారం అనేది గ్యారెంటీ చూపిస్తాం. ఓన్లీ పెయిన్ తగ్గటమే కాదు, పెయిన్ ఎందుకు వచ్చింది, పెయిన్ రావడానికి మూల కారణం ఏంటి, ఆ మూల కారణం సంబంధించిన దోషాన్ని బయట తీసేయటము, పెయిన్ అనేది రాకుండా మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలం ఇవ్వటము. ఈ 3 స్టేజ్లో అంటే పెయిన్ రిలీవింగ్ థెరపీస్, రూట్ కాజ్ థెరపీ, తర్వాత స్పైన్ స్ట్రెంథనింగ్ థెరపీ, ఈ 3 స్టేజ్ల ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే పేషెంట్ అనేది ఇంకొకసారి ఈ నడుము నొప్పి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడకుండా ఒక శాశ్వత పరిష్కారం వితౌట్ సర్జరీ గ్యారంటీగా మా హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది పేషెంట్లకి. సో కృష్ణప్రసాద్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. చాలామంది ఏంటంటే సర్జరీలు దాకా వెళ్ళి మెడిసిన్స్ వేసేసుకుని అన్ని ప్రయత్నాలు చేసేసి చివరి స్టేజ్లో ఇది కూడా ట్రై చేద్దామని స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఆయుర్వేదంలో ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ ఎంతవరకు ఇచ్చి మీరు ప్రాబ్లమ్ సొల్యూట్ చేసిన సందర్భాలు? సక్సెస్ రేటు అనేది అసలు మీకు చెప్పాలంటే 100కి 100% ఉంటుందండి. కాకపోతే ఒకటే డిఫరెన్సియేషన్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది పేషెంట్లకు ఎలా ఉంటుంది, వితిన్ 3 monthsలోనే వితిన్ 1 monthలోనే 100% తగ్గిపోతుంది. ఇంకొంత పేషెంట్కి ఏజ్ని బట్టి మిగతా ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక 3 months 4 months ఎక్స్ట్రా పడుతుంది తప్ప టైం ఫ్యాక్టర్ ఉంటుంది తప్ప ఇక్కడ పేషెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి కన్సల్టేషన్ చేయడం మేము ఇన్ని రోజుల్లో మీకు తగ్గిపోతుందని చెప్తాం. అన్ని రోజుల్లో గ్యారంటీగా 100% పేషెంట్కి ఈ సర్జరీ లేకుండా వెన్నుముక సమస్యలకి గ్యారంటీగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఆయుర్వేదంకి సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.